హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ కలు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు. నవరాత్రుల్లో చివరి రోజైన అంటే 9వ రోజు పూజ ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. మొదటన మన సైడు కుమారి పూజ అంటాము, నార్త్ సైడు కన్య పూజ అంటారు. మేమైతే ఇక్కడ వాళ్ళు మాదిరిగానే చేసుకుంటున్నాము. మొదటిగా ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజకు కావాల్సిన ప్రసాదాలు చేసుకోవాలి. ప్రసాదాలు చేసుకున్న తర్వాత పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ మేము ఇంట్లో పూజ చేసుకున్నాము, తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాము. తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ తాంబూలం పిల్లలకి ఇవ్వడానికి పూజ తర్వాత ఇస్తామన్నమాట. మా చిన్న పాప హారతి పాట పాడుతుందంట. ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను. కేసరి, శనగలు, పూరి, ఇంకా రైస్ కీర్, ఆలూ కర్రీ. ఓం జై అంబే గౌరీ మయ జై శ్యామా గౌరీ तुमको निषद न जावत तुमको निषद न जावत हरि ब्रह्मा शिवरे ओम जय अंबे गौरी. పాదాలు కడిగేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఎదురుగా ఉన్నది అమ్మవారు. కన్య పూజ చేసేటప్పుడు ముందుగా పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి ఒక ప్లేట్ తీసుకొని నీళ్లు పోస్తూ ఇలా నీట్గా కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగిన తర్వాత ఒక టవల్ తీసుకొని ఇలా నీట్గా తుడవాలి. తుడిచిన తర్వాత ఒక కప్పులో కుంకుమ వేసి అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలిపెట్టుకున్నాను. కలిపెట్టుకున్న కుంకుమని ఇలా కాళ్ళపైన పారాణిగా వ్రాయాలి. అలాగే అందరి పిల్లలకు కూడా కాళ్ళు కడగడం అయితే అయిపోయింది. అమ్మవారి పాదాలు కడుగుతున్నాను నేను అనుకొని పూజ చేయాలి. ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి, ఎదురింటి అమ్మాయి అని చేయకూడదు. కన్య పూజకు 9 మంది అమ్మాయిలు లేదా 9 మంది కంటే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో మొత్తం 10 మంది ఆడపిల్లలు అయ్యారు. వాళ్ళందరికీ పూజ అయితే చేసుకున్నాము. తక్కువ మందితో పూజ చేయకూడదు. ఇప్పుడు పిల్లలకి తాంబూలం అయితే ఇవ్వాలి. ఆడపిల్లలందరూ ఇలా తినిన తర్వాత వాళ్ళ కాళ్ళకైతే నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకము. ఈ 10 మంది ఆడపిల్లలు మాకు అమ్మవారితో సమానమని పూజ చేసుకొని ఇలా కాళ్ళకైతే దండం పెట్టుకుంటాము. పొద్దున్నే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ పూజ 8 గంటల లోపే జరిగింది. ఈ పూజ దేవి నవరాత్రుల్లో 9వ రోజు చేసుకుంటాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.